రమేష్ సార్ దిగడే ఉన్నాడు. రమేష్ నేను కాదు. అవునా? అదే ఎర్ర పంచిను, అదే వైట్ పంచిను, వైట్ షర్టును, ఎర్ర టోవల్ వేసుకున్నాడా? అదే మొన్న 500 ఇప్పించుకోండి వంట కదా. అదే మొన్న 500 ఇప్పించుకోండి వంట కదా. అవునులే 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 రమేష్ సార్ దిగడే ఉన్నాడు కదా. అదే రమేషే కదా నీ పేరు? రమేష్ నేను కాదు. అవునా? అదే ఎర్ర పంచిను, అదే వైట్ పంచిను, వైట్ షర్టును, ఎర్ర టోవల్ వేసుకున్నాడా? పెద్దనా? అవునండి. అదే మొన్న 500 ఇప్పించుకోండి వంట కదా. అదే మొన్న 500 ఇప్పించుకోండి వంట కదా. అదే మా పిల్లలతో ఫోన్ పే నెంబర్ చెప్తాను. ఫోన్ పే నెంబర్ నేను ఇప్పించుకున్నానంటున్నా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 10 పేసాలు ఎవరు రమ్మని స్వామి. నాది యా ఊరు అంట వాళ్ళది. అదే నీది అదే ఇది తినప్పలేదు అంటే. నాది ముద్దుగుప్పనా? ఈ పెద్ద కాదండి నాకు చెప్పమని. అవునా? రమేష్ కదా పెద్ద నీ పేరు? కాదు, యంగముని. యంగమునినా? యంగముని అంట. అయ్యో సరేలే సరేలే. అదే నువ్వు గాని అందుకని సరేలే పెద్ద. మనమే ఒకరికి వేస్తాం, ఒకరితో వేయించుకోవాలి. అంతే లేకపోతే మనమే ఒకరికి వేస్తాం, ఒకరితో వేయించుకోవాలి. అంతే లేకపోతే అదే కాదు. నీ పేరు ఏం పేరు చెప్పు? రమేషా? రమేష్ కదా నీ పేరు కదా? సుబ్బరాయుడా? అయ్యో హలో, కాదంట రమేష్ కాదంట. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అదే సుబ్బరాయుడు అంట పేరు. ఏం లేమన్నా 500 ఇప్పించుకున్నాడంట మా పిల్లలతో చొప్పు కుట్టి. 500 కాదు, 100 రూపాయలు. 500 కాదు, 100 రూపాయలు. కామెడీ మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. 100 రూపాయలు ఇప్పించుకుంటారా? అలా అయితే 100 రూపాయలు, 20 రూపాయలు ఇప్పించుకుంటారు. 100 రూపాయలు ఎట్లా ఇప్పించుకుంటావు పెద్ద నువ్వు? నేను కాదు తమ్ముడు. మర్యాదగా మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ తమ్ముడా? అదే ఆ పెద్ద ఇటు చూడప్ప ఇట్లా అంటున్నాడు. 80 రూపాయలు ఇవ్వాల్సింటే వాళ్ళు నాతో ఏం చెప్పాను, రేపు వచ్చి ఇస్తాను చెప్పి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పేరు చెప్పు. నారాయణ అంటానప్పా. కాదు 500 అంట ఇప్పించుకోండి. 500 అంట. ఫోన్ పే కొట్టు, నెంబర్ చెప్తా. తెలీదు అంటానప్పు. ఆయప్ప ఇంకో అయిపో కదా, ఎటు చెప్పులు కుట్టే అయిప ఆయప్ప అంటప్పు. అరే సరేలే మళ్ళా అదే వస్తాడు. సరేలే రేపు బండి వస్తాడంట. ఇప్పించుకో. రమేష్ కాదా నీ పేరు? నరసింహుడు నారాయణ. నీ పేరు నరసింహుడు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా ఈ పెద్ద పేరు నరసింహులు అంట. సరేలే అయితే పెద్ద లేడంట. ఈసారి వచ్చినాడు ఇప్పించుకో. సరేలే ఓ పెద్దయ్య. కాదా అదే నీ కొట్టుకున్నాడు కదా. పెద్ద నీ పేరు ఏం పేరు? వెంకట్రంగప్ప.
అదే వెంకటరమణప్ప. వెంకటరమణప్ప అంటపా. అదే వైట్ పంచిను తెల్ల షర్ట్ నిన్న ఇదే ప్లేస్ లోనే ఇచ్చినాడంట కదా నీకు. 500 ఇచ్చినాడంట కదా నీకు. 500 ఇచ్చినాడంట. చెప్పు. నిన్న ఇచ్చింది నిన్న లేదు, నిన్న లేదు. అదే వెంకటరమణప్పే కదా పెద్ద పేరు. నిన్న లేదు. ఆ పెద్ద వెంకటరమణప్ప అంటున్నాడు. ఎక్కలేక 20 కేజీలు భీమం అమ్మేసి నా పని ఏంది నేను తీసుకొస్తాను. 20 కేజీలు భీమ్ అమ్మినావా? అమ్మినావా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మంచి వస్తే నా దగ్గరికి అప్పుడు చెప్తా. ఇచ్చిన రోజు పెట్టిన రోజు. అదే రమణప్ప అంట. వస్తావా ఇటుకి? ఆ పెద్ద ఫోన్ పే అయినా కొడతాలే. ఫోన్ పే కొడతావా? ఫోన్ పే కొడతావా? నాకు ఫోన్ లేదు. రమ్మని దగ్గరికి. ఫోన్ ఉంది నీకు? ఏంది లేదు. ఏంది లేదంటప్పా. ఎట్లా ఇస్తావా నువ్వు ఇట్లా లెక్కలు? మనిషేనా నువ్వేమన్నా? ఎవరు ఇచ్చినాడు? రమ్మను. ఏందయ్యా తప్పుడు కూతురు ఇచ్చింటి ఇచ్చినాను అందు. ఆ పెద్ద చెప్తాను వీడు. ఇచ్చింటి ఇచ్చినాడు. నిన్న 20 కేజీలు భీమంతా అమ్మేసి నా ఖర్చులకు మందుకు మాకు వాడుకోగా స్వామి. అవునా? చెప్పేది అర్థమైందా? అర్థమైందా? నిన్న ఇచ్చింది. చూడయ్యా ఈయనయ్యా ఆ పెద్ద చెప్తాను లేదా మళ్ళీ నువ్వు ఎట్లయితే నువ్వు అదే ఇక్కడ రమ్మని అంటున్నాడు. ఒక మాట్లాడుకోచ్చా? ఎవరు నాయన నువ్వు? ఎవరు నాయన నువ్వు? అదే చెప్పు. నా చిన్నపాటు కానీ పెద్ద వినపడదంట్లే. వినపడదు. సరేలే రేపు వస్తాడంట్లే. రేపు మీ ఇంటి దగ్గరికి వస్తాడంట్లే. వస్తే ఆ పిల్లని పేరు రమేష్. రమేష్ ఎప్పుడు ఇచ్చినాడంట? కొడగానిపల్లి రమేష్. కొడగానిపల్లి రమేష్. తెలియదా? సరేలే అదేనా పో. సరేలే రేపు వచ్చి వసూలు చేసుకో.